భారత్ పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఇప్పటికే కాల్పుల విరమణ జరిగినప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన కుటిల బుద్ధి తన వక్ర బుద్ధిని మాత్రం మార్చుకోకుండా మరి భారత్ పైన అనేక సార్లు మరి దాడులకు యత్నించింది. దాదాపు 26 చోట్ల అంటే కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ కూడా దాదాపు 26 చోట్ల అనేక విధాలుగా మరి దాడులకు ప్రయత్నించింది, డ్రోన్లను ప్రయోగించింది, అదేవిధంగా క్షిపణి దాడులు చేయాలని కూడా మరి ప్రయత్నించినటువంటి పరిస్థితుల్లో మన రక్షణ దళాలు అయితే మరి త్రివిధ దళాలు కావచ్చు, అదేవిధంగా మరి డిఫెన్స్ ఏదైతే ఎయిర్ డిఫెన్స్ కూడా ఎంతో చాకచక్యంగా ఈ యొక్క పాకిస్తాన్ కుటిల ప్రయత్నాన్ని మాత్రం మరి ఆకాశంలోనే మరి అక్కడ తునాతునకలు చేయడం జరిగింది. S-400 లాంటి ఎంతో అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా పాకిస్తాన్ యొక్క మరి ఏదైతే ఆకాశ మార్గాన మన భారత్ పైన విరుచుకుపడ్డటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఆకాశంలోనే భారత భూభాగం పైన కూడా అవి పడకుండా ఎంతో చాకచక్యంగా వాటిని ఆకాశంలోనే తునాతునకలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ మన త్రివిధ దళాలకు చెందినటువంటి అధికారులు చెప్తున్న మాట అయితే ఒకటే, మా యుద్ధం అనేది పాకిస్తాన్పై ఉన్నటువంటి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళపైనే మా యుద్ధం, కానీ భారత్ ఏదైతే పాక్ సేనలపైన కాదు అని స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పాక్ పౌరులకు కూడా ఎటువంటి నష్టం జరగట్లేదని వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు DGMOల చర్చలు ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య జరిగేటటువంటి చర్చలు కూడా అదేవిధంగా డిమాండ్లు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు భారత్ డిమాండ్లు చూసినట్లయితే కనుక ఏదైతే ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటువంటి పాకిస్తాన్ ఇప్పుడైతే ఆ ఉగ్రవాదులకు ఊతమివ్వకుండా ఉగ్రవాదులకు సపోర్ట్ చేయొద్దు, అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్కు చెందినటువంటి కరడుగట్టినటువంటి ఉగ్రవాది అజర్ను కూడా అప్పజెప్పాలి అని చెప్పేసి చెప్తున్నారు, మసూద్ అజర్ను. అదేవిధంగా ఎవరైతే దావుద్ ఇబ్రహీం లాంటి ఉగ్రవాదుల్ని కూడా భారత్కు అప్పగించాలని చెప్తున్నారు. ఇక ఇప్పటికైతే మరి పాక్ తన వక్రబుద్ధిని అయితే మార్చుకున్నటువంటి పరిస్థితుల్లో తాను కూడా కొన్ని డిమాండ్లను అయితే వినిపిస్తుంది. మరి పహల్గామ్లో జరిగినటువంటి దాడికి మరి పాక్ను బలి చేయొద్దు, పాకిస్తాన్ను బద్నాం చేయొద్దు అని చెప్తుంది. అదేవిధంగా వెంటనే సింధు నది జలాన్ని వెంటనే విడుదల చేయాలి అని చెప్తా ఉన్నారు. భారత్కు చెందినటువంటి మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే ఏదైతే POKను వెంటనే మరి భారత్కు అప్పజెప్పాల్సిందే పాకిస్తాన్ అని చెప్పేసి ఇట్లా చెప్తా ఉన్నారు. ఇప్పటికే త్రివిధ దళాలతో జరిగినటువంటి సమావేశంలో ప్రధాని మోడీ కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక స్వేచ్ఛ వాతావరణాన్ని ఆర్మీకి కల్పించారు. పాకిస్తాన్ నుంచి ఒక్క బుల్లెట్ వస్తే భారత్ నుంచి మీరు మిసైళ్లు వదలండి అని చెప్పేసి పూర్తి స్వేచ్ఛనైతే ఆర్మీకి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే పాకిస్తాన్ మాత్రం మరి కాల్పుల విరమణ అయితే మరి మేము విరమించామని చెప్తున్నప్పటికీ కూడా తన ప్రయత్నాలు అయితే కొనసాగిస్తుంది భారత్ పైన దాడికి. అయితే అటు నుంచి ఎటువంటి దాడులు జరిగినా కూడా ఒక బుల్లెట్ వచ్చినా కూడా మరి ఏదైతే భారత ఆర్మీ మాత్రం చూస్తూ ఊరుకోదు, ఉపేక్షించేది లేదు, దానికి తగ్గ జవాబిస్తుంది అని చెప్పేసి ఇప్పటికే త్రివిధ దళాలకు చెందినటువంటి రక్షణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే కనుక పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇటువంటి ఉగ్రదాడులు కనుక మరి జరిగితే మాత్రం భారత్ సహించే పరిస్థితి లేదు. అదేవిధంగా భారత్లో ఉన్నటువంటి ఒక రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఏదైతే వైమానిక దళానికి చెందినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కూడా మన భారత్కు ఒక రక్షణ గోడలాగా నిలిచింది. బహుళ రక్షణ వ్యవస్థను తట్టుకునేటటువంటి సామర్థ్యం మాత్రం పాకిస్తాన్కు లేదని ఇప్పటికే రక్షణ దళాలు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే అమెరికా సయోధ్య కుదురుస్తుందని అనుకున్నప్పటికీ కూడా మరి భారత్ ఒకటే జవాబు చెప్పింది. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ఉన్నటువంటి అమెరికా ఉపాధ్యక్షునితో కూడా ఒకటే మాట చెప్పారు, మాకు వేరే దేశాలతో సంప్రదింపులు జరపాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే మా డిమాండ్లు ఇవి అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పారు. POKను వెంటనే అప్పజెప్పాల్సిందే, అదేవిధంగా ఉగ్రవాదానికి ఊతమిచ్చేటటువంటి వారికి శిక్ష పడాల్సిందే అని చెప్పేసి కూడా ప్రధాని మోడీ స్పష్టం చేసినటువంటి పరిస్థితుల్లో సో భారత్ పాక్ ఈ యుద్ధం అనేది ఎక్కడి వరకు వెళ్తుంది, మరి యొక్క డిమాండ్లు అనేవి ఎక్కడి వరకు వెళ్తాయని చెప్పేసి చూద్దాం.